Hello guys, welcome back to my channel. This is me Sushmita. Welcome back to another vlog. Welcome back to Sushmita Rishi official guys ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. అది నా మెథడ్లో. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని రెసిపీ పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఓకే చలో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి. అందులో నేను 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను. మీకు తెలుసు నేను ఆయిల్ ఎక్కువ వేస్తానని, సో దట్ కర్రీ బాగుంటుందని నా ఒపీనియన్ గైస్. అందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నవి వేసి అవి కూడా కొద్దిగా లైట్ షేడ్ వచ్చేంత వరకు గోల్డెన్ బ్రౌన్ షేడ్ రాగానే అందులోకి కొద్దిగా మనం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 వేసేసి అవి కూడా 2 పచ్చివాసన పోయేంతసేపు ఉంచాలి గైస్. తర్వాత మనం ముందుగానే ఫ్రెష్గా చికెన్ తెచ్చుకొని దాన్ని కడిగి పెట్టాను పక్కకి, వాటర్ ఆరిపోతున్నాయి అనమాట. దాన్ని కూడా ఇందులోకి వేసి మంచిగా కలిపి లిడ్ పెట్టేసేయాలి గైస్ ఒక 5 మినిట్స్, సో దట్ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ వాటరే సరిపోతాయి చికెన్ ఉడకడానికి, ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు ఇన్ కేస్ ఫ్రై చేసుకోవాలనుకుంటే. ఇలా వాటర్ అన్నీ ఇంకిపోయాక ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసి అందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేయాలి. టేస్ట్ తగినట్టు వేసుకోండి గైస్ ఉప్పు. అందులో కొద్దిగా ధనియా పౌడర్ అండ్ కొద్దిగా గరం మసాలా కూడా వేసి మంచిగా కలపాలి గైస్. ఇలా కలపడం వల్ల ఒక 5 మినిట్స్ ఇలాగే వదిలేస్తే ముక్కకి మంచిగా మసాలాలన్నీ అంటుతాయి, మంచిగా అవుతుంది. ఇక్కడ టేస్ట్ చూసాను గైస్, కారం సరిపోలేదు, సో దట్ మళ్ళీ కొద్ది కారం వేసి కలిపి లిడ్ పెట్టేశాను. చూసారా ఎసరు ఎలా వచ్చిందో? అంతే గైస్. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర, పుదీనా వేసి స్టవ్ ఆఫ్ చేయడమే. ఇంతే గైస్, సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీ. కొత్తిమీర, పుదీనా వేసి ఒక 2 మినిట్స్ ఉంచి గ్యాస్ ఆఫ్ చేయడమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సీ యూ సూన్ గైస్, బాయ్.